థైరాయిడ్ గ్రంథికి సర్జరీ చేయటం అనేది సవాలుతో కూడుకున్నది, సంక్లిష్టమైన సర్జరీ కూడా. అయితే ఇదంతా గతం. లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ వంటి ఆధునిక ఉపకరణాల సాయంతో డాక్టర్లు ఇవాళ థైరాయిడెక్టమీ వంటి సర్జరీలను చాలా సులువుగా చేసేస్తున్నారు. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథిలో తలెత్తిన సమస్యలకు ఎండోస్కోపిక్ విధానం బాగా వాడుకలోకి వచ్చింది. పెద్దగా కోతలు పెట్టకుండానే చిన్న రంధ్రాల సాయంతో థైరాయిడ్ గ్రంథిలోకి పరికరాల్ని పంపి చాలా సునాయాసంగా సర్జరీలు చేస్తున్నారు. ఇటు డాక్టర్లకు అటు రోగులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్న ఎండోస్కోపిక్ థైరాయిడ్ సర్జరీ గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో థైరాయిడ్ గ్రంథికి ఉన్న ప్రాధాన్యం ఏంటి? థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎండోక్రైన్ గ్లాండ్ అండి. మెటబాలిజం ఆఫ్ ద బాడీ అంతా కూడా గ్లాండ్ సెక్రీషన్స్ వల్లనే అవుతుందండి. గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ బాడీ అన్నీ కూడా దానివల్లనే అవుతుందండి. ఈ గ్లాండ్ ఏంటంటే హైపర్ అన్న ప్రాబ్లమే, హైపో అన్న ప్రాబ్లమే. బ్యాలెన్స్గా చేసుకోవాలండి. హార్మోన్ లెవెల్ మాత్రం నార్మల్గా ఉండాలి. ఎలాంటి సందర్భాలలో థైరాయిడ్ గ్రంథికి సర్జరీ చేస్తుంటారు? ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్లో కణుతులు కానీ గ్లాండ్ మొత్తం కూడా వాచినప్పుడు, స్కానింగ్ తర్వాత ఎఫ్ఎన్ఏసి టెస్ట్లో మ్యాలిగ్నెన్సీ క్యాన్సర్ అని కాకుండా వచ్చినప్పుడు సర్జరీ రిక్వైర్డ్ అండి. ఒకటి ఏంటంటే కాయ పెరగవచ్చు, రెండోది అంటే కాంప్లికేషన్స్ పక్కన గొంతుకు అది ఉంటుంది కాబట్టి దాని మీద ప్రెషర్ ఎఫెక్ట్ ఉండవచ్చు కాబట్టి సర్జరీ అన్నదే చాయిస్ అండి. అదే కాకుండా కాస్మెటిక్గా కూడా చూస్తానికి అసహ్యంగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ లేడీస్లోనే వస్తాయి కాబట్టి డెఫినెట్గా సర్జరీ అన్నది ఇండికేటెడ్. సాంప్రదాయిక థైరాయిడ్ సర్జరీలతో ఉన్న కష్ట నష్టాలేంటి? థైరాయిడ్ గ్లాండ్ బటర్ఫ్లై షేప్లో ఫ్రంట్ ఆఫ్ ద నెక్ ఉంటుందండి. ఈ పక్క నుంచి ఈ పక్క వరకు ఉంటుంది. ఇంత స్కార్ ఇవ్వాల్సి వచ్చేది. అయితే ఎండోస్కోపిక్ ఆర్ లాప్రోస్కోపిక్ ఏంటంటే మనం ఇక్కడ నిప్పుల దగ్గర ఒక పోర్ట్, లాప్రోస్కోపీ లాగానే ఒక చిన్న పోర్ట్ పెడతామండి. పోర్ట్ పెట్టి ఈ నెక్ అంతా కూడా డిస్టెంట్ చేస్తాం గ్యాస్ పంపించి. అయిపోయిన తర్వాత ఇటు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ సైడ్ అనుకోండి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చిన్న పోర్ట్స్ వేసి దాని ద్వారా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హార్మోనిక్ స్కాల్పెల్, లెగాష్యూర్ అని అడ్వాన్స్డ్ వచ్చినాయండి. ఆ ఎక్విప్మెంట్ ద్వారా కన్వెన్షనల్ లాగానే చేస్తామండి సర్జరీ. నార్మల్గా ఓపెన్గా ఎలా చేస్తాం అలాగే మిడ్ లైన్లో ఓపెన్ చేసి గ్లాండ్ని తొలిచి ఏ పార్ట్ అయితే డిఫెక్ట్ ఉందో ఆ పార్ట్ని సేఫ్గా తీస్తామండి, బ్యాగ్లో తీస్తాం. ఎండోస్కోపిక్ థైరాయిడ్ సర్జరీ అంటే ఏంటి? అడ్వాంటేజ్ అంటే లాప్రోస్కోపిక్ ఏముందో అదే ఉంటుందండి. కాస్మెటిక్ అంటే నెక్ దగ్గర లేడీస్ ఎవరికి కూడా స్కార్ రాదు ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ డిసెక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి పెయిన్ తక్కువ ఉంటుందండి. తర్వాత బ్లడ్ లాస్ కూడా తక్కువ ఉంటుంది. త్వరగా వర్క్కి వెళ్ళిపోవచ్చు. ఎండోస్కోపిక్ పద్ధతిలో చేసే థైరాయిడెక్టమీ ఎలా ఉంటుంది? లైక్ ఏ ఓపెన్ సర్జరీ లాగానే తయారు చేస్తామండి. అయితే టూ లార్జ్ గ్లాండ్స్ టేకప్ చేయలేము. ఒక మోడరేట్గా ఉన్న 10 to 15 సెంటీమీటర్ సైజు దాటితే మనం చేయలేమండి. సో గ్లాండ్ తీయడానికి బ్యాగ్ అన్నీ కూడా ప్రాబ్లం వస్తుంది. అందువల్ల అంటే లిమిటెడ్ టు 15 సెంటీమీటర్. ప్రొసీజర్ ఎండోస్కోపిక్ కన్నా నార్మల్ ఆపరేషన్ కన్నా ఒకే విధంగా ప్రిపేర్ చేస్తామండి. అండర్ జనరల్ అనెస్థీషియాలో పెట్టి నెక్ దగ్గర అంతా కూడా ఎక్స్పోజ్ చేసి ముందే మార్క్ చేసుకుంటామండి. మార్కర్ పెన్తో మార్క్ చేసి ఎక్కడ ఉందో స్వెల్లింగ్ చూస్తాము. తర్వాత రొమ్ము దగ్గర నిప్పుల దగ్గర ఒక 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ఇచ్చి ఆ పార్ట్లో చిన్న ఎక్స్పాండర్స్ పెట్టి ఆ స్పేస్ క్రియేట్ చేస్తాం నెక్ వరకు. ఒకసారి స్పేస్ క్రియేట్ అయిన తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పోర్ట్లు వేసి దాని ద్వారా 2 గ్రాస్పర్స్ పట్టుకొని మనం ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి ఎక్స్టర్నల్ది లోపల ఇంటర్నల్ది కోఆర్డినేట్ చేసుకుని మనం ఐడెంటిఫై చేస్తామండి. ఒక్కసారి అయిన తర్వాత ఎలక్ట్రో గ్యాడ్జెట్స్, తర్వాత హార్మోనిక్ స్కాల్పెల్, లేజర్ కానీ లెగాష్యూర్ కానీ వాడి ఆ పార్ట్ని డిసెక్ట్ అవుట్ చేసి, ఇప్పుడే డిసెక్ట్ చేసిన తర్వాత ఒక బ్యాగ్లో వేసి మళ్ళీ టెలిస్కోప్ ద్వారా బయటకు లాగుతాం. సో దట్ ఎనీ స్పిల్లేజ్ అవ్వకుండా చూస్తాం. ఎండోస్కోపిక్ థైరాయిడ్ సర్జరీ సురక్షితమేనా? ఈ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్లో ఇంతవరకు ఏం కాంప్లికేషన్ లేవు. వీ హ్యావ్ ఏ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దాన్ 800 లాప్రోస్కోపిక్ సర్జరీస్. టిల్ నౌ 99% సక్సెస్ రేట్. థైరాయిడ్ గ్రంథిని తొలగించాక అందరిలాగే సాధారణ జీవితం గడపొచ్చా? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం ఒక పార్ట్ కానీ హాఫ్ పార్ట్ కానీ 3/4 కానీ తీస్తాం. అందువల్ల అంటే మనకు బాడీకి కావాల్సిన గ్లాండ్ ఉంచుతామండి.
అందువల్ల హార్మోన్ రిక్వైర్మెంట్ సప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎనీవే మేము ప్రతి పేషెంట్కి కూడా 1 month తర్వాత హార్మోన్ లెవెల్ చెక్ చేస్తామండి. అలాగే ఏమైనా పారాథైరాయిడ్స్ కూడా దగ్గర ఉంటాయి కాబట్టి కాల్షియం ఏమైనా డిఫరెన్స్ వస్తుందా చూసుకుని అవసరమైతే అది సప్లిమెంట్ చేస్తామండి. ఎండోస్కోపిక్ థైరాయిడ్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు నార్మల్ దానికి ఆపరేషన్కి ఎండోస్కోపిక్కి జబ్బు ఉన్నా లేకపోయినా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చండి. దెర్ ఇస్ నో డిఫరెన్స్ విత్ ద ఓపెన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ యాజ్ వెల్ యాజ్ విత్ ద థైరాయిడ్ డిసీజ్ ఆల్సో. మహా అయితే ఒక స్మాల్ ట్యాబ్లెట్ వాడాల్సి వస్తుంది లైఫ్లో. ఒక 6 monthsకి ఒకసారి హార్మోన్ చెక్ చేసుకుని చూసుకోవాలండి. థైరాయిడ్ గ్రంథికి ఎండోస్కోపిక్ పద్ధతిలో సర్జరీ చేయడం అనేది ఇవాళ చాలా సురక్షితమైన విధానం. ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. కోతలు, ఇన్ఫెక్షన్లు, రక్తస్రావం బెడద అసలే ఉండదు.